సూర్యాపేట మండలం కేటీ అన్నారంలో కాంగ్రెస్ అభ్యర్థి కుసునోజు శరభాచారి 112 ఓట్ల మెజారిటీతో సర్పంచ్గా విజయాన్ని సాధించి గ్రామ ప్రజలకి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారని తెలిపారు. అంగన్వాడీ భవనం పునరుద్ధరణ, ఆధునిక ఆసుపత్రి నిర్మాణం, రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. తన విజయానికి సహకరించిన కాంగ్రెస్ నాయకులు రామ్రెడ్డి, సర్వోత్తమరెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉప సర్పంచ్గా సుజాత ఎన్నికైనట్లు తెలిపారు. తనకు తోడుగా పనిచేసిన మాజీలు, మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు తెలిపారు. నమస్కరించి తెలియజేయగా నన్ను 112 ఓట్ల మెజార్టీతో భారీ మేరతో గెలిపించినందుకు నేను ఈ గ్రామ అభివృద్ధి ఎల్లప్పుడూ కృషి చేస్తానని, ఎప్పుడు ప్రజలకు రుణపడి ఉంటానని నేను ఈ ముఖంగా చెప్తున్నాను. నేను మీడియా ముఖంగా మీ గ్రామాన్ని ఏం అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు? మాతో పాటు మా మెంబర్లు అందరూ సహకరించారు. అందరూ మా గ్రామానికి అంగన్వాడీ స్కూల్ చేయాలి. అంగన్వాడీ స్కూలు ఇప్పుడున్న స్కూల్ కరెక్ట్ లేదు, అంత ఖరాబ్ అయినది. వాటర్ ట్యాంక్ పోయినది, రోడ్లు ఉన్నాయి, డొంకలు ఉన్నాయి. ఊరు మొత్తం సస్యసేవన చేద్దామని మేము కోరుకుంటున్నాం. కేటీ అన్నారం గ్రామ ప్రజలకు నేను నమస్కరించి తెలియజేయగా నన్ను 112 ఓట్ల మెజార్టీతో భారీ మేరతో గెలిపించినందుకు నేను ఈ గ్రామ అభివృద్ధి ఎల్లప్పుడూ కృషి చేస్తానని, ఎప్పుడు ప్రజలకు రుణపడి ఉంటానని నేను ఈ ముఖంగా చెప్తున్నాను. నేను మీడియా ముఖంగా మీ గ్రామాన్ని ఏం అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు? మాతో పాటు అంబేద్కర్